అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మన జీవితాలను చాలా అద్భుతంగా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రండి సమయంలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇక్కడ యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు యెహోవా దూత ఎదుట నిలబడ్డాడు. సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబడి ఉంది. అది జకర్యా చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అంటే అర్థం ఏంటంటే సైతాను లేదా సాతాను, విరోధి లేదా నేరములు మోపువాడు అని అర్థం. సహజంగా చాలామంది మనకు విరోధంగా నేరాలు మోపేవారుగా ఉంటారు. అయితే దేవుని దూత మన పక్షాన, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎవరు నిందలు మోపినా, ఎవరు నేరాలు మోపినా, విరోధంగా ఉన్నా ఏం పర్లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సాతాను నేరం మోపడానికి వచ్చాడు. అంటే మనల్ని దేవుని సన్నిధిలో ఉండనీయకుండా ఏదో ఒక విధంగా మనల్ని దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేదే వాని ఆలోచన. గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధిలో నుండి అంటే దేవుని సన్నిధిలో ఉండడం సాతానుకు ఇష్టం లేదు. అర్థమైందండి? దేవుని సన్నిధిలో చూడండి, నేను చదువుతాను చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోవడం ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుని సన్నిధిలో ఉండాలి మనం. అందుకే నీ సన్నిధి నాకు తోడుగా ఉండని అని మోషే అన్నాడు. మరి అబ్రహాం దగ్గరికి వద్దాం. అంటే దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైందో, దేవుని ప్రసన్నత. ఆదికాండం 18వ అధ్యాయము ఈ మాట నేను చదువుతున్నాను. ఒకసారి మీరందరూ గ్రహించాలని కోరుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము, ఎందుకంటే అక్కడ అబ్రహాము ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాడో తెలియజేసేటువంటి విషయాలు మనకు బాగా సుపరిచితమే. అబ్రహాము ఆ ప్రజలని తన కుమారుడైన లోతు విషయమై ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాడో మనకు ఇక్కడ అర్థమవుతుందన్న విషయం మనం చదివినప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే నేటి దినాల్లో దేవుని సన్నిధి అనుభవం అనేది ఎంతోమందిని నరకం నుండి తప్పించే అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళినామనుకోండి, చాలా ఇబ్బంది. 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. దేవుని సన్నిధిలో ఉండడం అనేకుల కొరకు, అనేకుల క్షేమం కొరకు మనం ప్రయాసపడే అవకాశం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నా సన్నిధి నిలుచు భాగ్యం నీకు ఇత్తునంటే యెహోషువ దేవుని సన్నిధిలో ఉండే పరిస్థితి కోల్పోతున్న పరిస్థితులు. అయితే దేవుడు మాత్రం అంటే మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు.
ఒక యాజకుడు మలిన వస్త్రాలు ధరించుకొని నిలబడటానికి వీల్లేదు. ఇప్పుడు వాడు ఫిర్యాదు వచ్చాడు, వాని దూత గద్దిస్తూ ఉంది. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా. అగ్నిలో నుండి తీయబడ్డాడు. నిజంగా చాలామందిని మనం అగ్నిలో నుండి బయటికి లాగాలి. పాపంలో, అపవిత్రతలో, మురికిలో ఉంటే అది అగ్నిలో ఉన్నట్టేగా. అగ్నిలో నుండి దేవుడు తీసేసాడు, బయటికి తీసాడు. అర్థమైందా? యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత సమ్ముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. చూడండి, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవుడు మన పాప రోత బ్రతుకులను మార్చివేసేవాడండి. మనలో కొన్ని విపరీతమైన అపవిత్రమైన కార్యాలు ఉంటాయి. అర్థమైందా? ఆ రోజు ప్రధాన యాజకులు వారు నిజంగా కొన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు వారన్నీ చేస్తూ ఉండేవారు. కాబట్టి యెషయా గ్రంథం 64లో ఏముంది? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 64:6. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. అంటే వారు చేసే కార్యాలు అవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో మేము గొప్ప అనుకుంటున్నారు. నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి. అర్థమైందా? అంటే వారు చేసేటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నాయో, అంటే ఒక మనుషులను అతిశయించే మతాచారాలు, అంటే లేనిపోని అన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ అపవిత్రమైనవే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపవిత్రమైనవి చేస్తూ, కాబట్టి దేవుని గణపరచలేక చాలాసార్లు ఇప్పుడు కూడా మనం దేవునికి నచ్చని కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాం. దేవునికి నచ్చనివి బోలెడు చేస్తూ ఉంటాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా, దేవుడు మాత్రం మన దోషాన్ని, ఇప్పుడు అది పాత నిబంధనలు అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన దోషమంతటిని, మన పాపమంతటిని ఎంత చక్కగా శుభ్రం చేశాడు. అవునంటారా కాదంటారా? మనల్ని ఎంత చక్కగా ప్రశస్తమైన వస్త్రాలతో, నిజంగా కొలస్సీ 3:9 ఏముంది? నేను చదువుతాను చూడండి. కొలస్సీ 3వ అధ్యాయము 9వ వచనంలో నేను ఈ మాట చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. అంటే మనం ధరించుకున్న వస్త్రాలు ఏంటంటే ఈ పాపమంతా వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. అంతే, ఇక మరల పాపము ఇకలా, అర్థమైందండి? ఇంకా లేదండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మార్చుకొని ప్రభుతో ఉంటే, ప్రభువు ఆయన సన్నిధిలో మనల్ని అధికారులుగా ఉంచుతాడంట. అక్కడ కొన్ని బాధ్యతలు ప్రభు మనకు అప్పగిస్తాడు. అందరికీ కాదు. జీవితాన్ని మార్చుకొని ప్రభు ద్వారా తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్న వారి జీవితాలు మాత్రం ఎంత అద్భుతమో, ఎంత ఆశీర్వాదకరమో. అర్థమైందా? సాతానేమో దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళగొట్టాలని, దేవుడు మాత్రం ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యం మనకిస్తాడు. నిజంగా యెహోషువను నిలబెట్టింది దేవుడే, యెహోషువను అలంకరింపజేసింది దేవుడే, యెహోషువ పాపమును పరిహరించింది దేవుడే, యెహోషువను అధికారిగా చేయబోతుంది దేవుడే, యెహోషువకు బాధ్యతలు అప్పగిస్తుంది దేవుడే. సాతానైతే
ఎప్పుడెప్పుడు తరిమేద్దామా అన్నట్టు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, నిన్ను దేవుడు ఒక అధికారిగా చేయాలనుకుంటున్నాడు తమ్ముడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిజంగా ఒక పాగా ధరించుకునే యెహోషువ ఏమి చూపిస్తుంది ఆ పాగా? మీకు అర్థమైందా? ఉం? ఆ నిజంగా తాను నెరవేర్చవలసిన పవిత్రమైన సేవకు ఆ, సూచనగా ఉంది కదా. నువ్వెంతో సేవ చేయాలి, నువ్వెంతో దేవుని పని చేయాలి అనడానికి గుర్తుగా ఉంది తల మీద పెట్టబడిన పాగా. నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, చక్క చేయబడ్డాం. ఇక మరలా పాపం వైపు వద్దు నాయన, పాపం వైపు అడుగులేయొద్దు. నిన్ను దేవుడు అలంకరించింది, నీ పాపాన్నంతా తొలగించింది, పరిహరించింది. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో బాధ్యతలు కలిగి ఉండాలని. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు ఒక అధికారిగా ఉండాలనే తప్ప నిన్ను ఒక దిక్కుమాలినోడిగా చూడాలని కాదు ఆయన ఉద్దేశం. ఎప్పుడెప్పుడు సాతానుడు మన మీద నేరం మోపుతూ ఉంటాడు. వాడు మనల్ని దేవుని సన్నిధిలో నుండి ఎలా వెళ్ళగొట్టాలో చూస్తూ ఉంటాడు. నా ప్రియ స్నేహితుడు, తమ్ముడు, చెల్లి, మరి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావో లేవో, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటున్నావో లేదో, జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ప్రభు నీ మీద ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు. నన్ను ప్రియమైనది నువ్వేం చేయాలి అని దేవుడు చెప్తున్నాడంటే చాలా చక్కగా ఉంది. నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల. దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకుంటే చాలు. అర్థమైందా? చాలా నా మార్గములో నడుచుచు, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అప్పగించిన దాన్ని భద్రంగా గైకుంటే ఎంత క్షేమమో తెలుసా? నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుదు. ఇక్కడ నిలవబడే వారికి కలిగినట్టు నా సన్నిధి నిలుచు భాగ్యం నీకు. ఎంత మంచి మాటలు! ఆ సన్నిధిలో ఉండడం అంత ఈజీ కాదు. శత్రువు మనల్ని లాగుతూనే ఉంటాడు. ఎన్నో లోకాశలు, ఎన్నో అపవిత్రమైనవి మనల్ని అపవిత్రపరచడానికి సాతానుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. మరి నీ మనసు బాగుందా? నవీన స్వభావాన్ని ధరించుకున్నావా? జాగ్రత్త. ప్రభు సన్నిధిలో ఉండు. ప్రభు అప్పగించిన భద్రంగా కాపాడు. ప్రభు నిన్ను అధికారిగా చూడాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో గొప్ప భాగ్యము, యోగ్యత నీకుంది. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. యెహోషువను ఎలా తన దోషాన్ని పరిహరించి మలిన వస్త్రాలు తీసివేసి ఆయన ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరిస్తూ వచ్చావో, ఎవరైతే పాపములో పట్టబడుతూ ఆయన ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు, ఇతను ప్రధాన యాజకుడు అయినప్పటికీ తనలో లోపాలు కనబడుతూనే ఉన్నాయి. మనుషులం గనుక ఎన్నో లోపాలతో ఉన్నాం. నీ రక్తమే మాకు శరణ్యం ప్రభువా. మమ్మల్ని శుభ్రంగా కడిగి శుద్ధి చేసి ప్రభువా మాకు జీవితాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. మేము ఇప్పుడు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా నీ కొరకు బ్రతకాలో నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన నీ మాటలు వినుచు, నాయన నీ సన్నిధిలో నడుచుకొనుచు చక్కగా మీరు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడే విషయంలో సహాయం చేయండి. అప్పుడు ప్రభువా మీరు అధికారిగా చేస్తానని చెప్పారు. స్తోత్రాలు. యెహోషువను నీ సన్నిధిలో నిలిచి భాగ్యం ఇచ్చారు. సాతానైతే సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాలనుకున్నాడు. అయితే ప్రభువా నీ కృప ద్వారానే కదా తండ్రి ఈరోజు మేము నీ సన్నిధిలో ఉండగలుగుతున్నాం. అబ్రహాము నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి లోతును కాపాడుకున్నాడు. ఆయన నా తండ్రి, ఓ దేవా నీకు స్తోత్రాలు. మరి నా ప్రభు కయ్యను నీ సన్నిధిలో నుండి పారిపోయినాడు. ఆయన దయతో నా ప్రభు చాలామంది నీ సన్నిధిలో నుండి పారిపోతున్నారు. ఆ సన్నిధి యొక్క విలువ తెలియని వారు. కాబట్టి ప్రభు కనికరించండి, సాయం చేయండి. మా ప్రియులందరినీ కాపాడుతురావాల్సిందిగా ప్రార్థిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించండి, కాపాడుతురండి, క్షేమంతో నింపుతురమ్మని ప్రార్థన చేస్తూ ఆయన కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. వారందరి కొరకు, వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ అందరిని దీవించమని, అందరూ ప్రభువా నువ్వు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకునేవారిగా,
నీ సన్నిధిలో ప్రభు నీ మందిరం మీద అధికారులుగా వారిని నియమిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ నమ్మకమైన నా ప్రభు యాజకత్వాన్ని జరిగించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.